చావు బతుకులో ఉన్న తండ్రి తన కొడుక్కి ఒక 3 విషయాలు ఈ జీవితంలో ఎప్పుడు చేయకురా అని చెప్తాడు. అందులో మొదటిది రేగిపళ్ళ చెట్టుని ఇంటి ముందు ఎప్పుడు పెట్టుకోకు అంటాడు. అండ్ సెకండ్ది ఏదైనా సరే పెద్ద సీక్రెట్ ని ఒక ఆడదానితోని షేర్ చేసుకోకు అని చెప్తాడు. అండ్ మూడోది పోలీస్ వాళ్ళతోని ఒక పోలీసోడితో ఎప్పుడు నువ్వు ఫ్రెండ్షిప్ చేయకు, జాంజిగిరి ఫ్రెండ్షిప్ చేయకు అని చెప్తాడు. అండ్ వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత ఈ పిల్లోడి మనసులో అసలు ఈ 3 ఎందుకు చేయొద్దు అని చెప్పాడు. సరే ఏమైతుంది అని చెప్పి ఫస్ట్ తను చేసే పని ఏంటంటే ఇంటి ముందు రేగి చెట్టు పెట్టుకుంటాడు చిన్నది. అండ్ కొన్ని సంవత్సరాల తర్వాత ఆ పిల్లోడు పెద్దగా అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకుంటాడు. సో తనకు ఒక వైఫ్ వస్తుంది. దాని తర్వాత ఒక పోలీసు వాడిని కూడా మంచిగా ఫ్రెండ్ చేసుకుంటాడు. కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఆ రేగి మొక్క చాలా పెద్ద వృక్షం లాగా చెట్టు అయిపోద్ది. అండ్ తన వైఫ్ మీద తన మనసులో ఉన్న ఏ సీక్రెట్ అయినా సరే, ఎంత పెద్ద రహస్యాన్నైనా తన వైఫ్ తోని షేర్ చేసుకోవచ్చురా అనే నమ్మకం వస్తుంది. పోలీస్ ఆయనతో కూడా చాలా డీప్ ఫ్రెండ్షిప్ కనెక్షన్ అనేది ఒకటి ఏర్పడుతుంది. అయితే ఒక రోజు తిను ఒక మటన్ షాప్ దగ్గరికి వెళ్ళి ఒక మేక తలకాయని నరికిపిచ్చి దాన్ని ఒక బస్తాలో పెట్టుకొని ఇంటికి తీసుకెళ్లి తన వైఫ్ కి చెప్తాడు, నేను ఒక ఇట్లా కోపంలో ఆవేశంలో ఒకరిని చంపేశాను, సో తలకాయ ఇందులో ఉంది, దీన్ని ఎవరికి తెలియకుండా ఎక్కడైనా దాచిపెట్టేసి, అండ్ ఇంకొక విషయం, ఈ విషయం ఎవ్వరికి చెప్పకు అని చెప్తాడు. అయితే తను నేనెందుకు చెప్తాను, నేను మిమ్మల్ని ఇంత ప్రేమిస్తున్నాను, నేను ఎవరికి చెప్పను అని చెప్పి తీసుకెళ్లి ఆ తలకాయని ఒక సబ్జా పైన దాచిపెడుతుంది. సో సాయంత్రం అవ్వగానే తన ఇంటి పక్కన ఉండే నైబర్ తనకి మంచి ఫ్రెండ్ ఉంటుంది. తన ఇంట్లోకి రాగానే తనకేం చెప్తుందంటే, ఇట్లా మా ఆయన ఇట్లా కోపంలో ఒక ఆయనని చంపేసిండు, తలకాయ తీసుకొచ్చి నాకు ఇచ్చిండు, నేను ఇక్కడ సబ్జా మీద పెట్టిన బ్యాగ్ అని చెప్పేస్తుంది. కానీ ఎవరికి చెప్పకు, నేను నిన్ను నమ్ముతున్నాను, నువ్వు నా ఫ్రెండు కదా, అందుకనే నీతో షేర్ చేసుకుంటున్నాను అని చెప్తుంది. అయితే ఆమె నేనెందుకు చెప్తా, అరే నువ్వు నా మీద ఎంత నమ్మకం పెట్టుకున్నావు కదా, నేను ఎవరికి చెప్పను అని చెప్పి ఆమె బయటికి వెళ్ళి ఆమెకు కూడా ఫ్రెండ్స్ ఉంటారు కదా, అట్లా అందరికి అది పాస్ అవుతా ఉంటది. ఈమె ఇంకొకరికి చెప్తుంది, వాళ్ళు ఇంకొకరు చెప్తారు, అట్లా 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 అది పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. సో ఆ పోలీస్ ఆయన ఊరోళ్ళందరినీ జమ చేసుకొని వీళ్ళ ఇంటికి పోతాడు. పోయి నువ్వు అర్జెంట్ గా బయటికి రా అని ఇట్లా గట్టిగా అరుస్తాడు. సో ఇంతలో ఇంట్లో ఉన్న తను అర్జెంట్ గా బయటికి వస్తున్నప్పుడు ఇంటి బయట ఉన్న రేగి చెట్టు గాలి ఎక్కువ రావడం వల్ల దానికి ఉన్న ముళ్ళు తిన తల పాగాకి తగిలి ఆ పాగా ఊసి కింద పడిపోద్ది. సో కింది కొంగి ఆ తలపాగా తీసుకుంటుంటే పోలీస్ ఆయన ఒక ఫోర్స్ మీద వచ్చి తన గల్ల పట్టుకొని, నువ్వెవడినో చంపేసి తలకాయ తీసుకొచ్చి మీ సబ్జా మీద దాచిపెట్టుకుంటే మాకు తెలియదు అనుకుంటున్నావా అని దమ్కాయిస్తూ అడిగిండు. సో అప్పుడు తిను అందరు కొంచెం శాంతించండి, నేను చంపింది మనిషిని కాదు, అక్కడ ఉంది ఒక మేక తలకాయ, అండ్ మా నాన్న చనిపోతూ నాకు ఒక 3 విషయాలు చెప్పాడు, అవి ఎప్పటికీ చేయొద్దు అని చెప్పాడు. మొదటిది ఇంటి ముందు రేగి చెట్టు పెట్టుకోవద్దని చెప్పాడు. నేను రేగి చెట్టు పెట్టా, అండ్ దాంట్లో ఇవాళ నా తలపాగా పడి అది కింద పడిపోయి అందరి ముందు ఇవాళ నాకు సిగ్గుపోయినంత పని అయిపోయింది. ఊర్లో తలపాగా అనేది చాలా రెస్పెక్ట్ఫుల్ థింగ్, అండ్ అది కింద పడిపోతే తనకు రెస్పెక్ట్ పోయింది అన్న ఒక ఫీలింగ్ వస్తుంది, అండ్ అందరూ నవ్వుతూ ఉంటారు. అండ్ సెకండ్ది, ఎంత గొప్ప విషయమైనా, ఎంత గొప్ప సీక్రెట్ అయినా సరే ఆడదానికి చెప్పకు అని చెప్పాడు. నేను నా వైఫ్ని నమ్మి అన్నీ చెప్పాను, అండ్ తను తన ఫ్రెండ్ని నమ్మి అట్లా చెప్పేసింది, అది అందరికీ పాకి నీ దాకా వచ్చింది. అండ్ మూడోది, పోలీసోడితో ఎప్పుడు ఫ్రెండ్షిప్ చేయకు అని చెప్పాడు. అండ్ నువ్వు నాకు ఇంత క్లోజ్ ఫ్రెండ్, ఇంత బెస్ట్ ఫ్రెండ్ అయినా సరే నేను ఒకరిని చంపానని తెలిస్తే నువ్వు నన్ను శిక్షించడానికి వెనకాడలేదు. నీకు ఇచ్చిన ఎడ్యుకేషన్ అట్లాంటిది, నీ డ్యూటీ అట్లాంటిది, నీ ఇంట్లో వాళ్ళైనా సరే ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని నువ్వు జైలు తీసుకెళ్ళి శిక్ష పడేలాగా చేస్తావు. సో ఐ వాజ్ జస్ట్ చెక్కింగ్, నేను మా నాన్న ఇవన్నీ నాకు ఎందుకు చెప్పాడు, అవి చెప్పినవి కరెక్టా కాదా అని తెలుసుకోవడానికే ఇవంతా చేశాను. సో మా నాన్న కరెక్ట్ అని చెప్పాడు. సో దీంట్లో మోరల్ ఏంటంటే, ఆల్వేస్ లిజన్ టు యువర్ డాడ్. మీ నాన్న ఏం చెప్తే అది చేయండి.